ఎగ్జిబిటర్ల అంశం ఏదైతే పర్సంటేజీ అంశం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కొత్త వివాదానికి తెరలేపింది. అటు ఏపీ రాజకీయాల్లో కూడా కొంత ప్రకంపనలు సృష్టించింది. ఇటు పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న నేపథ్యంలోనే థియేటర్ల బంద్ అంశం అనేది వెలుగులోకి వచ్చిందన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఫిలిం ఛాంబర్ ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నో వివాదాలు, ఎగ్జిబిటర్ల సమస్య అనేది వాళ్ళు ఏకైక డిమాండ్తో ముందుకు వచ్చారు. ఫిలిం ఛాంబర్లో కూడా చర్చ జరిగింది. అసలు ఏం చర్చ జరిగింది? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటి? ఎగ్జిబిటర్ పర్సంటేజ్ విధానం కావాలంటున్నారు. అయితే రెంటార్ పర్సంటేజ్ విధానం అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది సడన్గా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వలేనట్లయితే మేము బంద్ చేయాల్సి వస్తుంది అని ఒక లెటర్లో వాళ్ళు మెన్షన్ చేశారనేది ఇంత గొడవకి కారణం. అయితే ఛాంబర్కి ఇచ్చారు. అయితే వాళ్ళు ఇచ్చేసినంత మాత్రాన బంద్ చేసేయలేరు. ఎందుకంటే బంద్ అనేదానికి ఒక సర్టెన్ టైం కావాలి. ఆ పీరియడ్ లేకపోతే రిలీజ్ డేట్లు వేసుకున్న సినిమాలు ఉంటాయి, అన్ని అనేకమైన థింగ్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అది తొందరపాటు నిర్ణయం అయిందా, మంచి అయిందా, తప్పు అయిందా పక్కన పెడితే ఆ రోజుకి ఆ లెటర్ ఇవ్వటం వల్ల మాత్రం ఈ కన్ఫ్యూజన్ అంతా, ఈ మిస్అండర్స్టాండింగ్ అంతా అవటానికి రీజన్ అయింది. సో ఈవెన్ దో అయినప్పటికీ కూడా వాళ్ళు అన్న తర్వాత ఛాంబర్ ఏం చేసిందంటే డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయాన్ని, ప్రొడ్యూసర్ అభిప్రాయాన్ని, అంటే ఆయా సెక్టార్ల అభిప్రాయాలు కూడా, అంటే డిస్ట్రిబ్యూటర్లు రెంటార్ పర్సంటేజ్ ఉంది మాకు, మేము పర్సంటేజ్కి ఎందుకు ఇస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తామండి, 80% పర్సంటేజ్కి ఇవ్వం, ఎందుకంటే అది కోట్లు పెట్టిన సినిమా, పెద్ద హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసే సినిమా అది అన్నప్పుడు అలాంటి సినిమా నేను పర్సంటేజ్కి ఎంత ఇస్తాను, దాన్ని రెంట్కే వేస్తాను. లేదా చిన్న సినిమా ఆడినప్పుడు నేను పర్సంటేజ్ అంటున్నా. వీళ్ళు పెద్ద సినిమాలు కూడా మాకు పర్సంటేజ్ విధానంలోనే ఇవ్వాలనే దాని మీదకి వీళ్ళు సడన్గా తెచ్చినటువంటి ఒక మార్పు కావాలని వాళ్ళు వచ్చారు. వచ్చినంత మాత్రాన వాళ్ళు ఇచ్చారు. తర్వాత మీ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎట్టి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా మెజారిటీ పీపుల్ మాకు రెంట్ ఆర్ పర్సంటేజ్, మాకు ఓల్డ్ది ఏదైతే ఉందో అదే కావాలి, మాకు ఇది వద్దు అన్నారు. అలాగే ప్రొడ్యూసర్లు ఏంటంటే మాకు రెంట్ ఆర్ పర్సంటేజ్, రెండు సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్నే మేము ఫాలో అవుతాం అన్నారు. అప్పుడు కంబైన్డ్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో కొన్ని చర్చలు జరిగి ఇప్పుడు సడన్గా మీరు బంద్ అంటే కరెక్ట్ కాదు, దానికి సర్టెన్ పీరియడ్ కావాలన్న అని ఫిలిం ఛాంబర్ పెద్దలే, ఫిలిం ఛాంబర్లో అందరం ఉన్నాం, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూను, అలాగే పెద్ద నిర్మాతలు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరూ వచ్చారు. వారందరూ కూడా ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ లోపు కమిటీ వేసి 30వ తారీఖున మనకి వైజాగ్లో ఈసీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉంది. అందులో ఒక కమిటీ వేసి ఈ సమస్యకి ఏ రకమైన పరిష్కారం మనం చేస్తే 3 సెక్టార్లు సంతృప్తికరంగా ఉంటారు అనే దాని మీద నిర్ణయం తీసుకుందామని దాన్ని పోస్ట్పోన్ చేయటం జరిగింది. బంద్ అనే దాన్ని మాత్రం ఆ రోజే ఎప్పుడైతే జాయింట్ మీటింగ్ జరిగిందో దాంట్లోనే క్లోజ్ చేసేసారు ఆల్రెడీ. అది అందుకని బంద్ అనేది మాత్రం మీడియా ఎక్కువ చెప్పేస్తుంది. దాంతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే అందులో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వాడు కట్టాలా లేదా, ఏంటి రిలీజ్ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్. అలాగే ఎగ్జిబిటరు ఏ పరిస్థితుల్లో ఉంటాడు, అసలు మనం ఏమన్నామో వీళ్ళు నిజంగా ఏమవుతుంది అనేది ఆడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్ ఏంటి, నా సినిమాకి ఏంటి పరిస్థితులు ఏంటి, ఎందుకంటే రేపు 30th ఉన్నాయి, 5th ఉన్నాయి, అలాగే 12th పవన్ కళ్యాణ్ గారిది ఉంది. అంటే ఈ ఎవ్రీ వీక్లీ రిలీజు సిస్టమ్లో కొంత కన్ఫ్యూజను అయితే ఏర్పడింది. కాబట్టి అది జరిగింది. కానీ ఇక్కడ ఎగ్జిబిటర్లు మేము నష్టపోతున్నాం, పెద్ద సినిమాలు పర్సంటేజ్ ఇవ్వకపోతే రెంటల్ పర్పస్లో వస్తే మేము నష్టపోతున్నాం, థియేటర్లు మూసుకునే పరిస్థితి ఉందంటున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలే లాభపడుతున్నారు, మమ్మల్ని మాత్రం నష్టంలోకి నెడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఎగ్జిబిటర్లు నష్టపోతున్నాం అనేది ఎంతవరకు ఏంటనేది ఏంటంటే ఈ మధ్య సక్సెస్ సినిమాలు లేవు, అంటే సినిమాలు గుడ్ రన్నింగ్ సినిమాలు లేవు. సో దాంతో వాళ్ళు కొంచెం నష్టం అవ్వచ్చేమో, కానీ మెజారిటీ ప్రొడ్యూసర్లు బాగున్నారు, డిస్ట్రిబ్యూటర్లు బాగున్నారు అనేది చాలా తప్పైన మ్యాటర్ అది. ఎందుకంటే సినిమా ఆడితే ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎగ్జిబిటర్సే. ఎందుకంటే వాళ్ళకి రెంట్తో పాటుగా 5-6 ఎకనామికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్ అని, సైకిల్ స్టాండ్స్ అని, బుక్ మై షో అని, రకరకాల థింగ్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందేది బాగా మంచి సినిమాలు వచ్చి ఆడాలని కోరుకోవాలి తప్ప అటు డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు, ప్రొడ్యూసర్ బాగున్నాడు అంటే నిజంగా అయితే వీళ్ళిద్దరు కూడా నిజంగా అంత హ్యాపీగా లేరనేది నా భావన. కాబట్టి వివాదం ఎందుకు మొదలైంది సార్? ఎందుకంటే గత కొన్నేళ్ళుగా కూడా ఈ సమస్య ఉంది, కానీ ఇప్పుడే ఎందుకు మొదలైంది? ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉన్న సందర్భంలోనే ఇలాంటి వివాదాలు జరుగుతాయి, ఇట్లాంటి అంశాలు వెళ్ళలోకి వస్తాయని కూడా చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆ రిలీజ్ కోసం వచ్చిందనేది నమ్మశక్యమైన విషయం కాదు. ఎందుకంటే అతని సినిమాకి వస్తే ఎందుకు ఊరుకుంటాం, మేమెవరం ఊరుకోం కదా. ఫస్ట్ అది పవన్ కళ్యాణ్ సినిమా లాంటిది రిలీజ్ అవుతుందంటే నిజంగా ఒక థియేటర్ల దగ్గర పండగ లాంటిది. అలాంటప్పుడు అట్లా అని రాలేదు. విషయం అయితే వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగితే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అవి డిబేటబుల్ తప్ప వాళ్ళు అడిగితే ఇచ్చేసేది కూడా కాదు. అంటే అంత ఈజీగా మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చామంటే నిజంగా లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది ఇప్పుడు అది ఆ కమిటీ తేలుస్తుంది. ఆ కమిటీలో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉంటారు. ఎవరైతే ఈ 3 సెక్టార్లో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైతే ఇండివిజువల్గా, మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకో మీరుంటారు, మీ డిస్ట్రిబ్యూటర్ బాధ తెలుస్తుంది, మీ వాదన వినిపిస్తారు. ఎగ్జిబిటర్ అనుకో ఎగ్జిబిటర్ వాదన వినిపిస్తారు. అలాగే ప్రొడ్యూసర్ అనుకో ప్రొడ్యూసర్ వాదన, ఎవరు ప్రొడ్యూసర్ అంటే ఈ 3 దాంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఏది లాస్ వస్తే అది దాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇండివిజువల్గా ఆ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి సెక్టార్లో ఆయా వ్యక్తులను వేసి ఒక నిర్ణయం అయితే 3 సెక్టార్లకి సంతృప్తికరమైన నిర్ణయం అయితే ఛాంబర్ ఖచ్చితంగా తీసుకుంటారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది ఎగ్జిబిటర్లే. గతంలో కూడా అనేక చర్చలు జరిగింది. మరి ఈసారి పులి స్టాప్ పెడతారా ఈ సమస్యకి? ఈ సమస్యకి ఫుల్ స్టాప్ అంటే ఎక్కువ సినిమాలు రావటమే తప్ప ఫుల్ స్టాప్ ఏముంటుంది. ఎందుకంటే రెంటార్ సిస్టము, రెంటార్ పర్సంటేజ్ అన్నప్పుడు దాని మీద ఎక్కువ మెజారిటీ ఉన్నారు. దానికి ఏ రకంగా వాళ్ళు మా విధానానికి రావాలా, మేము ఆ విధానానికి వెళ్ళాలా, ఎందుకు లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. అంతేగాని ఇప్పుడు సడన్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తామని కానీ, ఫుల్ స్టాప్ పెట్టమని కానీ, వాళ్ళే లాస్ అవుతున్నారని కానీ, లాస్ అవ్వట్లేదని కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. సో ఇండస్ట్రీలో ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక ఐక్యత ఉండదు. నిర్మాతలకు ముందే కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ల ముందే కావచ్చు. ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? ఐక్యత అనేది లేకపోతే అంతమంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎందుకు వస్తారు? ఫిలిం ఛాంబర్ పిలిస్తే మొత్తం అందరూ లీడింగ్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అయితే ఐక్యత అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది సొంత వ్యాపారం లాంటిది. మీ స్వప్రయోజనాలు మీకుంటాయి, వేరే వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కూడా ఇందులో ఉంటాయి. బట్ ఈవెన్ దో ఐక్యత లేదనేది మాత్రం నేనైతే ఉందనే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలోనే ఇదంతా జరిగిందని కొంత ఏపీ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి ఇటు హోంశాఖ కొంత విచారణ చేయాలని కూడా దర్యాప్తు, ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించిన దగ్గర నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. సో ఈ మొత్తం వివాదానికి పవన్ కళ్యాణ్కి అసలు ఎలాంటి సంబంధం? వివాదానికైతే ఆయనకి ఏ సంబంధం లేదు. అయితే బంద్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్లు ఉండగా బంద్ చేస్తే ఆ సర్టన్ రీజన్స్ని మనం చెప్పాలి కదా. అందుకని బంద్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీ అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అసలు ఏంటి థియేటర్ సమస్య ఏంటి, ప్రొడ్యూసర్లు ఏంటి, ఎగ్జిబిటర్లు ఏంటి, ఎందుకు బంద్ అన్నారు అనే దాని మీద ఆయన అసలు వాట్ ఈజ్ వాట్ అనేది దాని మీద ఆయన ప్రెస్ కాల్ చేయటం, అలాగే కన్సర్న్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా గవర్నమెంట్ అథారిటీస్కి చెప్పటం, అవన్నీ జరిగిన మాట వాస్తవమే. అయితే ఏంటంటే అంత థింగ్ అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే బంద్ అనేది మేము ఆ రోజు జాయింట్ మీటింగ్ జరిగిన తర్వాత ఇది వద్దు, దీనికి సర్టెన్ పీరియడ్ కావాలి అంటే ఎగ్జిబిటర్స్ యాక్సెప్ట్ చేశారు, సరే అన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి మరి ఏ న్యూస్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిందో, అయినా పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమాని ఆపటం అంత ఈజీ అయిన విషయం కాదండి. అది పెద్ద సినిమా. ఒక థియేటర్లో 3-4 థియేటర్లు జనం ఉంటారు ఒక్కొక్క షోకి. అలాంటి సినిమాని ఆపుకుంటారు ఎగ్జిబిటర్ అనేది కానీ, డిస్ట్రిబ్యూటర్ అనేది కానీ సర్వకల్లా అది నమ్మదగ్గ విషయం కాదు. అది ఎందుకు ఏర్పడిందో ఒక రాంగ్ కమ్యూనికేషన్ మాత్రం వెళ్ళింది. అది క్వశ్చనే లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా హ్యాపీగా రిలీజ్ అవుద్ది. దాన్ని అడ్డుకుంటానికి ఎవరు వస్తారు? కానీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలప్పుడు ఏదో ఒక వివాదం అనేది బయటకు వస్తుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఇండస్ట్రీ తరపున ఏం చెప్తారు? అంటే ఆయన సినిమా అప్పుడు ఒక్కొక్క వివాదం వస్తుందంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన సినిమా ఎప్పుడు వస్తుందని ఆడియన్స్ చూస్తున్నారు, ఎగ్జిబిటర్లు చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు, అలా ఇండస్ట్రీ చూస్తుంది. కానీ అలాంటిది ఒక్కొక్క వివాదం వస్తుంది అనేది నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అలాంటి వివాదాలు ఏమీ లేవనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఫేవరబుల్ గవర్నమెంట్ ఈజ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు అక్కడ వివాదం ఎందుకు వస్తుంది, ఇక్కడ వివాదం ఎందుకు వస్తుంది? ఇక్కడ గతాల్లో ఇవన్నీ మరి గతాల్లో ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు కదా, అవి మనం ఆ గతానికి వెళ్ళకూడదు. ఇప్పుడు వర్తమానం ప్రకారం అయితే ఈజ్ ద బాస్. థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి, ఎగ్జిబిటర్లు ఇట్లా నష్టపోవడం వల్లనే థియేటర్ల పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే సినిమాలు
ఆడకపోవటం, సినిమాలు పెద్ద హీరోల సినిమాలు అది తగ్గిపోవటం, అలాగే థియేటర్కి జనం రాకపోవటం, టికెట్ రేట్లు ప్రభావం, ఓటీటీ ప్రభావం. ఓటీటీ అని అదర్ దెన్ థియేట్రికల్ రైట్స్ అంటారు కదా, ఆ ఓటీటీ ఇవన్నీ వచ్చేసి ఏమైందంటే థియేటర్కి వెళ్ళక్కర్లేకుండా ఆడియన్స్కి కావలసినటువంటి కంటెంట్ని మొబైల్లో దొరుకుతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ తగ్గిపోయారు. అయితే అని రీసెంట్గా కోర్ట్ ఒకటి, హిట్ ఒకటి, ఇంకొక మ్యాడ్ ఒకటి ఇలా సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలే, అవి బాగా ఆడినాయి. కోర్ట్ లాంటిది అయితే చాలా పెద్ద కలెక్షన్ చేసింది. అంటే మరి ఎందుకు ఆడియన్ కొన్నింటికి వస్తున్నాడు, కొన్నింటికి రాడనేది ఏంటంటే ఎక్కడో ఒక మిస్ అయ్యేటువంటి పాయింట్ ఉంది. ఆ అయ్యేదాన్ని ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఆలోచించుకోవాలి. ప్రొడ్యూసర్ సినిమా తీసేటప్పుడు ఆలోచించాలి. ప్రమోషన్ మీద ఎక్కడ మిస్ అవుతున్నాం. అలాగే ఆర్టిస్టులు కూడా కొంత ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొనోటనీగా ఉంటే ఎవడు చూట్లా. ఎందుకంటే మొత్తం 196 కంట్రీలు మొబైల్లో ఉన్నాయి వాడికి, ఎవరికి ఆడియన్కి ప్రతిదీ చూసేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా తీస్తేనే ఆ సినిమాలకి వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. ఎందుకంటే వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నాడు వాడు, మొబైల్లో చూసేసుకుంటున్నప్పుడు నేను సినిమాకి వెళ్ళి 2.5 గంటలు కూర్చొని లైన్లో ఉండి నేను టికెట్ ఎందుకు తీసుకోవాలి, అది బుక్ చేసుకుని నా క్యాంటీన్లు ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఆడియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా వాటి ప్రభావం వల్ల కూడా ఈ థియేటర్లకి జనం రాకపోవటం వల్ల కాస్ట్లీ థియేటర్లు కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఇప్పుడు 70 కోట్లు పెద్ద కోట్లు అయిపోయినాయి. కాబట్టి కొంతమంది ఎందుకు థియేటర్గా రన్ అవ్వట్లేదు కదని కళ్యాణ మండపాలుగా మార్చుకున్న చాలా థియేటర్లు ఉన్నాయి, మారుతున్నాయి, నో డౌట్ మారుతున్నాయి. అవి అవ్వకుండా చేయటం కోసం ఏం చేయాలంటే మంచి సినిమాలు తీయాలి, అవి ఆడాలి. ప్రభుత్వాలకి ఇటు ఇండస్ట్రీకి మధ్య సఖ్యత ఉందా? ఏపీ ప్రభుత్వాన్ని ఇంతవరకు సీఎంని కలవలేదు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే కావచ్చు అనేది కొంత ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. సో మీరు త్వరలో కలుస్తారా? సినిమా ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వాలకు మధ్య ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాలకి ఈ ట్రేడ్ బాడీస్కి మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఎవరి ట్రేడ్ బాడీ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే అడిగారు, మేము అడిగాం ఛాంబర్ తరఫున కలుస్తారని. అయితే కొంతమంది నిర్మాతలు వెళ్ళేసి ఇండివిజువల్గా కలిసేస్తున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో. కలిసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఉన్న ఆర్గనైజేషన్స్ మర్చిపోతుంది గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్గనైజేషన్స్ రమ్మన్నారంటే ఆయన వాళ్ళందరినీ తీసుకురండి అని ఆ రోజే అన్నారనుకో, ఖచ్చితంగా వీరందరూ ఆర్గనైజేషన్ ఓకే రండయ్యా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళేవారు. పెద్ద నిర్మాతలు కొంతమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఇంకా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్కి వాల్యూ ఎక్కడ ఇచ్చినట్టు? కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నిర్ణయం మాత్రం గుడ్. మీరు ఆర్గనైజేషన్ రండి. నిజంగా ఫిలిం ఛాంబర్లో 40-50 మంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టర్ వాళ్ళు ఉంటారు. ఆ ఆర్గనైజేషన్ వెళ్ళిందంటే దాని వాల్యూ వేరు. అప్పుడు సీఎం గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రిని వాళ్ళందరినీ కలుస్తారు. అసలు వాళ్ళకి ఏ ప్రయారిటీ ఇవ్వకపోతే వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు కాబట్టి లెటర్ రాశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి ఇంకా మార్గం సుగమమైంది. అయ్యా మేము ఎలా కలుద్దాం అనుకుంటున్నామని త్వరలోనే మా వాళ్ళు 30థ్లోనే మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో చెప్పి ప్రభుత్వాల దగ్గరికి ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడితేనే ఆర్గనైజేషన్స్ బాగుంటాయి. ఎందుకంటే ఎగ్జిబిటర్ ప్రతి ఓడు దేని మీద ఉంటారనుకుంటున్నారు? బీఫామ్ లైసెన్స్ జాయింట్ కలెక్టర్ ఇవ్వాలి, ఎంఆర్ఓ అక్కడ కావాల్సినటువంటి లేదా ఆర్డీఓ ఫైర్ కానీ దానికి సంబంధించిన పర్మిషన్లు కానీ ఇవ్వాలి. అంటే అంత ఆధారపడి గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు గవర్నమెంట్కి దూరంగా ఎలా ఉంటారు? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఉంది, అది ఇండస్ట్రియల్ టారిఫ్గా మార్చండి అంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనే కదా అది అయ్యేది. కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడ దూరంగా లేరు. వాళ్ళందరికీ నిజంగా టైం ఇస్తే హ్యాపీకి వెళ్ళి ఆయన కలిసి అయ్యా మాకు సమస్యలు ఇవన్నీ ఉంటే చెప్పుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ని త్వరలోనే కలుస్తున్నాం. గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ అనేది రాంగు. కొంతమంది వ్యక్తులు కలిసేయటం వల్ల, ఇండివిజువల్గా కలిసేయటం వల్ల ఆర్గనైజేషన్స్ వాటి వెళ్ళటానికి ఏమవుతుంది, ఇంక టైం ఇవ్వట్లా. వాళ్ళు కలిసేసారు కదా అన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు? కాబట్టి మేము ఆల్రెడీ రాసి ఉన్నది ఆయన్ని, కందులు దుర్గేష్ గారిని ఇద్దరిని కలుస్తానని 6 నెలలు 8 నెలల క్రితం రాసింది ఛాంబర్ నుంచి. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అయ్యా మీకు రిమైండ్ చేసి మా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు, మేము ఇలా కలవాలనుకుంటున్నాం అంటాం, కలుస్తాం. సార్ ఫైనల్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఏం చెప్తారు? ఈ ఎగ్జిక్యూటర్ల సమస్య కావచ్చు, ఇంకా మిగతా సినిమా రంగ సమస్యల మీద మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? అంటే ఫిలిం ఇండస్ట్రీలో అయితే మేమందరం ఎవరికాళ్ళు చాలా దెబ్బతినేసే ఉన్నారు. ఎందుకంటే సినిమా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనుకో, డిస్ట్రిబ్యూటరు విపరీతం హ్యూజ్ అమౌంట్ లాస్ అవ్వటం కారణంగా సినిమాలు చేయటమే మానేసాం. చేస్తే ఏమవుతుందో
అనేది. అలాగే ప్రొడ్యూసర్లకి ఏమవుతుందంటే బడ్జెట్లు పెరిగిపోయి వాళ్ళు తగ్గించలేకపోతున్నారు. అలాగే ఎగ్జిబిటర్ దగ్గర కూడా మేము డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు తెచ్చి తిరిగి ఇవ్వలేక, లేదా సినిమాలు పోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ఆల్ టుగెదర్ కూర్చుని ఒక మంచి సొల్యూషన్ ప్రొడ్యూసర్కి కానీ, డిస్ట్రిబ్యూటర్కి కానీ, ఎగ్జిబిటర్కి కానీ ఎవరికి ఇబ్బంది లేని ఒక మంచి సొల్యూషన్ని ఛాంబర్ ద్వారా, ఈ కమిటీ ద్వారా ఆలోచించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి, అయ్యా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి కొంచెం సాల్వ్ చేయండి అని. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, సినిమా మనిషి కాబట్టి, మీరు చెప్పండి సార్ చంద్రబాబు గారికి అని చెప్పించి, లేకపోతే మీరు చేయండి సార్ అని చెప్పించి ఆ రకంగా అప్రోచ్ అయ్యి ఇండస్ట్రీ బాగు కోసం అందరం కృషి చేస్తామని, అందరం బాగుండాలి మేమందరం అని, అందులో ప్రభుత్వాల అండదండగా మాకుండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఎగ్జిబిటర్ల సమస్యలని త్వరలో ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం. ఇటు థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి, ఇటు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఇది వివాదం అనేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం అనేది, దానికి ఈ వివాదానికి థియేటర్ల బంద్కి సంబంధం లేదని చెప్తున్నారు. త్వరలో రెండు ప్రభుత్వాలతో కలిసి చర్చించి సినిమా రంగ సమస్యలపైన ముందుకు వెళ్తాం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఛాంబర్ ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.